ఈరోజు మనతో పాటు ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ మౌంటైనీర్ ముఖ్య యశ్వంత్ నాయక్. చాలా పర్వతాలు ఎక్కేసాయి ఇప్పటికీ. అందులో కొన్ని ముఖ్యమైన ఒక 3 అట్లా చెప్పను. నేను 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో నేను 3 కంప్లీట్ చేశాను. రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ మన ఇండియాలో ఒక 4 కంప్లీట్ చేశాను. ఇంత డేంజర్గా ఉంటుంది. సో కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పలేదు, ఏం కాదు వెళ్తానని చెప్పేసి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాను. మీరు మౌంటైనింగ్ చేసినప్పుడు మీకు స్పెషల్ డ్రెస్ లాగా ఉంటుంది కదా, అవి నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటాయి? కొంచెం ఎక్స్పెన్సివ్ గేరే తీసుకోవాలి, మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మౌంటైన్స్లో చాలా మైనస్లో ఉంటుంది చలి. అక్కడ మనం ఏది తీసుకెళ్ళినా ఒక మంచి గేర్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ సపోజ్ ఏమైనా చిన్నగడం కానీ, గ్లౌస్ కింద పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా అయితే ఇంకా ఆడిపని అంతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఈరోజు మనతో పాటు ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ మౌంటైనీర్ ముఖ్య యశ్వంత్ నాయక్. తను ఇప్పటికే ప్రపంచంలో చాలా ఎత్తైన పర్వతాలు ఎక్కాడు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ పర్వతాలు ఎక్కే క్రమంలో ఎలాంటి డిఫికల్ట్స్ వస్తాయి, ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాలనుకుంటున్నాడు, ఒక చిన్న మారుమూల తండా నుంచి వచ్చి ఈ స్థాయికి అతనికి ఏం ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని అతనితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే యశ్వంత్ అన్న. చెప్పాలా? చాలా పర్వతాలు ఎక్కేసాయి ఇప్పటికీ. అందులో కొన్ని ముఖ్యమైన ఒక 3 అట్లా చెప్పను. నేను 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో నేను 3 కంప్లీట్ చేశాను. రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ మన ఇండియాలో ఒక 4 కంప్లీట్ చేశాను. వాటిలో ఇప్పుడు ఆ రష్యాలో ఎక్కింది కానీ, ఆ ఆఫ్రికాలో ఎక్కింది కానీ నీకు చాలా డిఫికల్ట్ అనిపించింది ఏది? డిఫికల్ట్ అంటే నేను రీసెంట్లీ లాస్ట్ మంత్ సెప్టెంబర్లో ఒకటి చేశాను, మౌంట్ గోరీచెన్ అని. అల్పైన్ స్టైల్లో చేసాం. అది కొంచెం బాగా డిఫికల్ట్ అనిపించింది. అండ్ ఈ ఎల్బ్రోస్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అదే మీది ఎట్లా మహబాద్ జిల్లా? అవును, మహబాద్ జిల్లాలో చిన్న తండా. అవును. సో ఒక చిన్న మారుమూల తండా నుంచి నువ్వు మౌంటైనర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? అంటే మౌంటైనర్ అవ్వాలని నేను కాదన్న, నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. చిన్నప్పటి నుంచే నేను RIMC, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్ అలాంటి వాటికి ఎంట్రన్స్ రాశాను, కానీ అందులో వెళ్ళలేదు. తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్లో సైనిక్ అండ్ ఇండియా అని చెప్పేసి అప్పుడు నా 10th అవ్వగానే ఒక ఇది ఉండే. సో నేను దాంట్లో నేను చాలా డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని చాలా ప్యాషనెటెడ్గా ఉండే నేను. సో అలా నేను సైనిక్ అండ్ ఇండియాలో నాకు అక్కడ సీట్ వచ్చింది. సీట్ వస్తే నేను ఇండియా చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ప్రిపేర్ చేపిస్తారు. ఇట్లా డిఫెన్స్కి తర్వాత ఎట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేపిస్తారు. అందులో జాయిన్ అయినా నేను. అందులో జాయిన్ అయిపోయిన తర్వాత నేను రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరిలో ఒకసారి వెళ్ళాను. అప్పుడు అక్కడ 11 మంత్ లెవెల్ 2 కోర్స్ చేశాను. అక్కడ ఆ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళందరూ కొంచెం బాగా బాగా మోటివేట్ చేశారనమాట. నీకు విల్ పవర్ ఉంది, బాగా చేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఏదైనా కొంచెం ఈజీగా చేసేస్తున్నాను, అంత టఫ్ అనిపించడం కానీ అలా ఏం అనిపించలేదు. సో అలా వాళ్ళు కొంచెం బాగా ఎంకరేజ్ చేయడంతో అలా ఇంట్రెస్ట్ కలిగింది రాక్ క్లైంబింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత నేను ఇలాగా దాని గురించి బాగా తెలుసుకున్నాను అనమాట. ఇలా మౌంటైనరింగ్, ఇలా 7 కాంటినెంట్స్ 7 హైయెస్ట్ పీక్స్ ఇలా మౌంటైనరింగ్ కూడా చేస్తారని. అలా ఫస్ట్ నేను లదాఖ్ వెళ్ళాను ఒకసారి. లదాఖ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎక్స్పిడిషన్ చేశాను. నేను కొంచెం నాకు బాగా అనిపించింది, నాకు చాలా ఈజీగా చేసేస్తున్నాను అండ్ కొంచెం బాగా చాలా మంచిగా అనిపించింది. సో నేను అలా స్టార్ట్ చేశాను ఇది. సో అలా మౌంటైనరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అంటే నేను మౌంటైనర్ అవ్వాలనుకున్నప్పుడు పేరెంట్స్కి చెప్పావు ఆ విషయం? ఫస్ట్ థింగ్ వచ్చేసి మా పేరెంట్స్కి ఏం తెలియదు. ఇది ఇప్పుడు తండాలో ఉంటాం అన్న, నాకే నా 10th అవ్వకముందు ఇన్ని స్పోర్ట్స్ ఉంటాయని కూడా తెలియదు. ఓకే, మౌంటైనరింగ్ ఉంటుంది ఇలా అని కూడా తెలియదు మాకు. మా పేరెంట్స్కి నార్మల్ అది కూడా ఒక స్పోర్ట్ అని అనుకుంటున్నారు మా పేరెంట్స్. కబడ్డీ, ఖోఖో ఇవే తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళకి కూడా ఇది ఒక నార్మల్ స్పోర్ట్ లాగా తెలుసు. కానీ ఇందులోకి వెళ్తే ఇంత డేంజర్గా ఉంటుంది. నాకు కూడా దీంట్లో వచ్చిన తర్వాత ఇంత డేంజర్గా ఉంటుంది. సో కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఏ పేరెంట్స్ అయినా
పిల్లల్ని వాళ్ళకి పంపడానికి తెలియదు ఇబ్బంది ఫస్ట్, పడతారా? వాళ్ళకి నేను చెప్పలేదు ఆ. నార్మల్ స్పోర్ట్ ఇది, నార్మల్గా మౌంటైనరింగ్ అనేది అది చేస్తున్నా అంటే వాళ్ళు మంచిదే చెయ్యని బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత నేను ఒకసారి ఆఫ్రికా వెళ్తున్నప్పుడు వాళ్ళకి తర్వాత చెప్పారనమాట, కొంతమంది మా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం అక్కర్లేదు అక్కడ నుంచి వచ్చేసి ఏదైనా తీసుకొని బతుకుదాంలే కానీ అంటే ఏం కాదు వెళ్తానని చెప్పేసి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాను ఆఫ్రికా. సో అలా దాని తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు, ఇంకా వెళ్ళడం రావడం ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా మనం పూరే. అయితే మరి మౌంటైనరింగ్ అనేది చాలా ఫైనాన్షియల్గా చాలా డబ్బుతో కూడుకున్న పని, సో చాలా ఖర్చు కావాలి, దానికోసం డబ్బు కావాలి. ఇవన్నీ ఎలా మీకు స్పాన్సర్లు ఉన్నాయా లేకపోతే ఎలా చేశారు? అన్న నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు చాలా డిఫికల్ట్, అంటే స్పాన్సర్షిప్ విధంగా చూసుకుంటే మా పేరెంట్స్ అంత అంటే ఉన్నోళ్ళేం కాదు, అండ్ వాళ్ళు నాకు చేసే పొజిషన్లో కూడా ఏం లేదు. వాళ్ళు ఎంతైతే చేయగలరో అంత చేశారు, ఎంతైతే ఇవ్వగలరో అంతవరకు వాళ్ళు పుష్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి నేను కొన్ని కంపెనీస్ని అప్రోచ్ అయ్యా. నేను మౌంట్ కిలిమంజారో చేయడానికి ఆల్మోస్ట్ ఒక 7-8 months స్పాన్సర్షిప్ కోసం స్ట్రగుల్ అయ్యా. స్ట్రగుల్ అవ్వడం అంటే అప్పుడు కరోనా టైం, స్కూల్ కాలేజెస్ ఏం లేవు, అది నాకు ప్లస్ పాయింట్ అయిపోయి నేను చాలామందిని అప్రోచ్ అయ్యా, చాలామందిని hundreds of peopleని అప్రోచ్ అయ్యా. అలా నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి 7-8 months స్పాన్సర్షిప్ కోసమే టైం పట్టింది. అక్కడ నాకు చాలా డిఫికల్టీస్, చాలా పొలిటికల్ లీడర్స్ని కలిసా, చాలామందిని కలిసా, కానీ వాళ్ళ నుంచి ఏం రాలే. తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు అండ్ సివిల్ సర్వెంట్స్ కొంచెం బాగా హెల్ప్ చేశారు నాకు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అలా ఆఫ్రికా హైయెస్ట్ పీక్ అది కంప్లీట్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా నాకు కొన్ని స్టేట్ గవర్నర్స్ నుంచి ఇప్పుడు కొంత హెల్ప్ వాళ్ళు చేశారు, అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చిన్నవి అది చేస్తున్నారు. ఇప్పుడు నీ టార్గెట్ 7 summits కదా, అందులో 3 అయిపోయినాయి, ఇంకో 4 ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను. సో వరల్డ్లోనే యాక్చువల్లీ స్పాన్సర్షిప్ వస్తే ఇవన్నీ కూడా 1 yearలో కూడా కంప్లీట్ చేసేయచ్చు, అంటే తక్కువ టైం, మిగతా 4 కూడా. కానీ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్పాన్సర్షిప్, డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉంటే మనం ఇంత టైంలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంత అవుతుంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి? మౌంట్ ఎవరెస్ట్ ఒక 40 to 45 lakhs అవుతుంది. ఇంకా పైకే 45 నుంచి ఇంకా పైకే 40-45 నుంచి పైకే, ఇంకా 1 year వరకు కూడా అవుతుంది, డిపెండ్స్. ఒక ఆక్సిజన్ సిలిండర్ వచ్చేసి మనకి 3 lakhs 2.5 ఉంటుంది అన్న, అలాంటివి మనకు 10 ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి. మనకు పర్మిట్ ఫీజు ఒక 16 lakhs ఉంటుంది, ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్ అది. అండ్ మౌంట్ విన్సన్ అని ఉంటుంది అంటార్టికాలో, అది ఒక 50 lakhs అవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది, అది కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ దాంతో స్పాన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవునన్న, ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్కి నేను ఒక 20 వరకు నేను అరేంజ్ చేసుకున్నా, ఇంకో 25 వరకు ఉంది. సో నేను అది దానికోసమే గవర్నమెంట్ నుంచి హెల్ప్ కోసం ట్రై చేసావా? గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత హెల్ప్ చేశారు, అండ్ కొన్ని స్టేట్ గవర్నర్స్ కొంత హెల్ప్ చేశారు, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చేశాయి. సో 20 వరకు అరేంజ్ చేసుకున్నా, సో రిమైనింగ్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే మీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళందరినీ కలిస్తే పూర్తి అమౌంట్ వాళ్ళు కలిసారు, వాళ్ళు అడగలేరా? చేశారు, కానీ అంత సపోర్ట్ ఏం లేదు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం. సో ఆ పర్వతం ఎక్కుతూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత పెద్ద పర్వతాన్ని ఎక్కాలని నువ్వు డిసైడ్ అయినప్పుడు, అలాంటి వార్తలు కానీ ఆ విషయాలు చేసినప్పుడు భయం అనిపించలేదు? అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనే కాదన్న, ఏ మౌంటైన్ అయినా రిస్కీయే, ఎక్కడేం జరుగుతుంది మౌంటైన్స్లో అనేది మనం చెప్పలేం. అది మౌంట్ ఎవరెస్ట్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చిన్న పీక్స్ మీద చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ దాకానే ఉంటాం, కానీ ఇంకా మనం మన డెస్టినీని మార్చలేం కదా. సో కాబట్టి మనం ఒకటి డిసైడ్ అయ్యాం, 7 continents 7 highest పీక్స్ కంప్లీట్ చేయాలి, అండ్ మన నేషనల్ ఫ్లాగ్ని అక్కడ రిప్రజెంట్ చేయాలని. సో ఎన్ని కష్టాలు అనేవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ మనం మన డ్రీమ్ని మర్చిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి అనుకొని ముందుకు వెళ్తున్నాను. భయం అనేది అంటే ఇప్పుడు నార్మల్ ఏ లైఫ్లో అయినా, ఏ జర్నీలోనైనా ప్రతి ఒక్కరికి భయం అనిపిస్తూనే ఉంటుంది. సో డిఫరెంట్ వాళ్ళ ఫేస్లో అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మాలో ఏంటంటే మౌంటైన్ దాంట్లో నేను కొంచెం ట్రైనింగ్ తీసుకొని కొంచెం నాకు అది ఈజీగా చేయగలుగుతాను, నేను ఈజీగా చేయగలుగుతాను. బట్ ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారు దీనికి? మేము BMC AMC అని కొన్ని మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని అంటే అన్నీ ఉండవు, ఒక 5-6 ఉన్నాయి అంతే, 4-5.
ఆ ఇన్స్టిట్యూట్స్లో మనకి బిఎంసీ ఏఎంసీ అని కోర్స్ నేర్పిస్తారు, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ అని. దాంట్లో మనం ప్రతి ఒక్కటి నేర్పిస్తారు వాళ్ళు. మౌంటైన్ ఎలా ఎక్కాలి, ఏ ఫేస్ నుంచి ఎక్కాలి, మ్యాప్ రీడ్ ఎలా చేయాలి, ఏ రోప్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒకవేళ మధ్య రోప్ తెగిపోతే ఎలా జాయిన్ చేసుకోవాలి, ఏ గేర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒక మౌంటైన్ ఎక్కడానికి మనకి ఎంత గేర్ సరిపోతుంది, ఓకే, అండ్ మనకి ఎంత ఫుడ్ అవసరం అవుతుంది, ఒక ప్లాన్ ఎలా చేసుకోవాలి, అన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ఈ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఎనర్జీ చాలా కావాలి అవి ఎక్కాలంటే. సో అంటే స్పెషల్ ఫుడ్స్ ఏమైనా డైట్, ఎలాంటి డైట్ తీసుకుంటారు మీరు? డైట్ అంటూ ఏం లేదన్న, నార్మల్గా నేను తినేస్తాను ఫుడ్, కానీ ఆయిల్ ఫుడ్స్ తిన్ను. ఓకే, ఆయిల్ ఫుడ్స్ తిన్ను, నార్మల్ ఏ ఫుడ్ అని తినేస్తాను నేను. అంటే అలాగనే నార్మల్గా అంతే. అంటే మేము జొన్న ఉంటుంది చూడు, జొన్న అది దాన్ని పలగొట్టి చేసుకుంటాం కదా రైస్ లాగా, సో అది బాగా తీసుకుంటా నేను, అది బాగా తింటా. మార్నింగ్ నైట్ మధ్యాహ్నం ఏది దొరికితే తినేస్తా, ఏది దొరికినా తినేస్తా ఇట్లా. కానీ ఆయిల్ ఫుడ్స్ తినను, బజ్జీలు, ఏదైనా తింటా. ఇప్పుడు మనకి మౌంటైన్స్లో ఇక్కడ మనకి బిర్యానీ కావాలి, పులిహోర కావాలి, అన్నీ దొరకవు కదా. అసలు ఏది దొరికితే దాంతో మేనేజ్ అయిపోవాలి. బ్రెడ్ దొరికితే బ్రెడ్ తినేయాలి, చాక్లెట్ తింటే చాక్లెట్తో మేనేజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏది దొరికినా తినేయాలి. కానీ నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అయితే నేను తిన్ను. సో అట్లా మనం మౌంటైన్స్ వెళ్ళినప్పుడు కూడా రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది, చిన్న చిన్న మెస్టిన్ గ్యాసెస్ ఉంటాయి మా దగ్గర. సో దాంతో హాట్ వాటర్లో పెడితే అది ఫుడ్ అయిపోతుంది, అది తింటాం. అండ్ మ్యాగీ, నూడిల్స్ ఇలాంటివి బేస్ క్యాంప్ వరకు అయితే మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. రైస్ ఇలాంటివి, కిచడి అలాంటివి చేసుకోగలుగుతాం. కానీ బేస్ క్యాంప్ తర్వాత ఏంటంటే మనం చేయలేము అవన్నీ, అంతా మనం క్యారీ చేసుకోవాలి. అక్కడ నుంచి హార్స్ అలాంటివి ఏం రావు, ఎవరు రారు. కాబట్టి మనమే మొత్తం లోడ్ క్యారీ చేసుకోవాలి. కాబట్టి ఏదైతే అవసరం ఉంటుందో ఆ గేర్ మాత్రమే తీసుకెళ్తాం, ఎంతైతే తినడానికి అవసరం ఉంటుందో అంత మాత్రమే తీసుకెళ్తాం. అండ్ మౌంటైన్స్లో కొన్నిసార్లు ఇప్పుడు మనం ఒక మౌంటైన్ ఎక్కడానికి ఒక 10 days పట్టిందనుకో, మేము ఒక 13 days 15 days పెట్టుకుంటాం. సపోజ్ ఎక్కడైనా వెదర్ బాగాలేదనుకోండి, రెస్క్యూ డే, రిజర్వ్ డేస్ ఉంటాయి, ఒక 2, 3, 5, 6 days అలా పెట్టుకుంటాం రిజర్వ్ డేస్. అవి యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఈరోజు ఉన్నాం అనుకోండి, రేపు మనం మూవ్ అవ్వాలనుకోండి నెక్స్ట్ పాయింట్కి. సో మేము రేపు వెదర్ బాగాలేదనుకోండి, సో రేపు రిజర్వ్ డే యూజ్ చేసుకుంటాం, ఆగిపోతాం. మీరు మౌంటైనింగ్ చేసినప్పుడు మీకు స్పెషల్ డ్రెస్ లాగా ఉంటుంది కదా, అవి నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటాయి? అండ్ డిపెండ్స్ అన్న. నార్మల్గా ఒక 5,000, 4,000, 3,000 అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని మౌంట్ ఎవరెస్ట్కి కొంచెం ఎక్స్పెన్సివ్ గేరే తీసుకోవాలి, మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మౌంటైన్స్లో చాలా మైనస్లో ఉంటుంది చలి. అక్కడ ఫ్రాస్ట్ బైట్ అయిందనుకోండి, ఫింగర్ మొత్తం బ్లాక్గా అయిపోతే అక్కడ నుంచి ఫింగర్ కట్ చేయాల్సి వస్తుంది. అవునా? చాలామంది కాళ్ళు కూడా కట్ చేశారు, లెగ్స్, ఫింగర్స్ చాలామంది కట్ చేశారు. అండ్ మాతో ఒక ఆయన వచ్చారు, ఆయన కూడా ఇలాగా ఈ ఫింగర్ కట్ చేశారు. ఆయనకి ఫ్రాస్ట్ బైట్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఆ మైనస్లో ఉంటుంది. నీళ్ళల్లో చేయి పెట్టడం, అండ్ ఐరన్ ఉందనుకో, ఐరన్ ఇట్లా పట్టుకున్నాం అనుకో గ్లౌస్ తీసుకొని, ఇలా అతుక్కుపోతుంది. సో అలాంటివి మిస్టేక్స్ చేయకూడదు, గ్లౌజ్ వేసుకొని ఉండాలి, మంచి గేర్ యూస్ చేయాలి. ఎందుకంటే మౌంటైన్స్లోకి మనం ఒకవేళ కొనుక్కోలేం కదా, అక్కడ మనం ఏది తీసుకెళ్ళినా ఒక మంచి గేర్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ సపోజ్ ఏమైనా చిన్నగడం కానీ, గ్లౌస్ కింద పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా అయితే ఇంకా ఆడిపని అంతే. మళ్ళీ వస్తున్నప్పుడు మాకు క్రాంపోన్స్ అని ఉంటాయి షూస్కి, అవి విరిగిపోయినా కూడా కిందికి రావడం చాలా కష్టం. అవి లేకపోతే స్నో కదన్నా, చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, బాగా స్లిప్ అవుతుంది. క్రాంపోన్స్ అని చీలల్లాగా ఉంటాయి స్నో షూస్ కింద, స్నో బూట్స్ కింద, అవి లేకపోతే కిందికి రావడం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు కిలిమాంజారో ఎక్కావు కదా, ఎల్బ్రోస్ ఎక్కావు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయి? ఎట్లా అంటే నేను ఎల్బ్రోస్ వెళ్ళినప్పుడు అవి యూస్ చేసాం, అది మొన్న వెళ్ళినప్పుడు అది యూస్, కిలిమంజారోలో అది యూస్ చేయలేదు. నార్మల్ అక్కడ అంత స్నో లేదు మేము వెళ్ళినప్పుడు, మేము వెళ్ళిన సీజన్లో స్నో అంత లేదు అక్కడ. ఎల్బ్రోస్లో నేను వెళ్ళిన రోజు నుంచే అక్కడ వెదర్ బాగాలేదు, ఎలా -22. ఇంకా చెయ్యి ఇలా తీస్తుంటే చెయ్యి గడ్డగట్టిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది చెయ్యి. అది మళ్ళీ నార్మల్ అయ్యే టైంకి ఎలా అంటే ఎంత పెయిన్ వస్తుందంటే, ఒక రాయి తీసుకొని చేతి మీద కొట్టుకుంటే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వచ్చింది. అంటే నార్మల్గా ఫొటోస్ తీసుకోవడానికి గ్లౌజెస్ మీద మనం ఇట్లా ఫోటో క్లిక్ చేయలేం కదా, సో అట్లా గ్లౌజ్ తీసుకొని ఇట్లా ఫోటో తీసుకుంటుంటే చెయ్యి గట్టిగా అయిపోతుంది, అంటే రెడ్గా అయిపోయి చెయ్యి అలా అయిపోతుంది. సో ఎవ్రీ సెకండ్ మనం కొంచెం బాగా యాక్టివ్గా ఇది ఉండాలి, ఏది కూడా సిల్లీగా తీసుకోకూడదు మౌంటైన్స్లో. సో మౌంట్ ఎవరెస్ట్ మీరు ఎక్కేటప్పుడు, అంటే వేరే పర్వతాలు ఇంకా మీరు ఎక్కుతారు, వేరే పర్వతాలు ఎక్కినప్పుడు మీరు సింగిల్గా వెళ్ళారా, గ్రూప్లుగా వెళ్తారా, ఎలా ఉంటుంది?
కొన్ని మౌంటైన్స్కి నేను గ్రూప్తో వెళ్ళా, కొన్ని మౌంటైన్ ఎల్బ్రోస్ నేను ఒక్కడినే వెళ్ళా నా షెర్పాతో, అండ్ మౌంట్ యోనమ్ అని నేను అది నా షెర్పాతో వెళ్ళా, అండ్ ఆస్ట్రేలియా నేను ఒక్కడినే వెళ్ళా, షెర్పాని కూడా తీసుకపోలే. షెర్పా అంటే ఇట్లా ఎలా ఉంటారు వాళ్ళు? ఎట్లా అంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ ఎక్కిన పర్సన్ అతను, వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్, హెల్పింగ్ వస్తారా వాళ్ళు, గైడ్ లాగా వస్తారా? సేమ్ వాళ్ళకి రూట్ తెలుసు, రూట్ చూపిస్తారు, అండ్ ఏ పాయింట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా వాళ్ళు మౌంటైనరింగ్లో. అండ్ ఆ మౌంటైన్ పర్టికులర్గా ఆ మౌంటైన్ మీద ఎవ్రీ మౌంటైన్కి డిఫరెంట్ షెర్పాస్ ఉంటారు. ఇప్పుడు రష్యా వెళ్ళినప్పుడు రష్యా నుంచి అక్కడ షెర్పాస్ ఉంటారు, అండ్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు, కానీ నేను తీసుకోలేదు షెర్పాని. చాలా చిన్న పీక్ అది, ఓకే, చాలా చిన్నది, నార్మల్గా వెళ్ళేసి వచ్చేసినాం. యోనం వెళ్ళినప్పుడు అలా ఎక్కుతున్నప్పుడు మనకు ఏమైనా డిఫికల్టీస్ వస్తాయి, జరగని ఏమైనా జరిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారా షెర్పాలు? అంటే డిపెండ్స్ అన్న, వాళ్ళు సేవ్ చేస్తారా మనల్ని? డిపెండ్స్ అన్న అది కూడా. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ నువ్వు క్రాబర్స్లో పడిపోయి వాడి లైఫ్ని రిస్క్ చేసి మాత్రం రాడు. ఓకే, మనకి వాడు రెస్క్యూ చేయగలడు అనే ఒక పాయింట్ ఉంటే మాత్రం వాడు చేయగలడు. కొన్నిసార్లు ఆక్సిజన్ అయిపోయినా కూడా వాడు ఆక్సిజన్ ఇయ్యడు, ఎందుకంటే వాడికి ఇంపార్టెంట్ కదా, వాళ్ళ లైఫ్ కూడా వాడికి ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. వాడిని లైఫ్ రిస్క్ చేసి అయితే కొన్నిసార్లు రాడు, చాలామంది అయితే రెస్క్యూ చేస్తారు. అండ్ అక్కడ నుంచి కిందికి తీసుకురావాలంటే అది చాలా కష్టం అన్న, పెద్ద టాస్క్ అది, పెద్ద టాస్క్. మేము మొన్న గొరీచిని వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయిని రెస్క్యూ చేశాను, ఆమెని సమ్మిట్ క్యాంప్ నుంచి. అంటే మీ బ్యాచ్లో ఒక అమ్మాయి కూడా వచ్చిందా? ఒక టీమే వెళ్ళినాం మేము. ఎంతమంది వెళ్ళారు టీంలో? 9 మెంబర్స్. 9 మెంబర్స్లో ఇద్దరిని బేస్ క్యాంప్ ముందు నుంచి పంపించేసాం, వాళ్ళకి బీపీ 200 వచ్చేసింది. బేస్ క్యాంప్లోనే? బేస్ క్యాంప్ కింద నుంచే, బేస్ క్యాంప్కి ముందే ఒక మెరాతాంగ్ అని ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ నుంచి పంపించేసాం. చూసాం వాళ్ళకి ఆల్మోస్ట్ అప్పటికే మేము ఒక 10-12 డేస్ అయిపోయింది, 12-13 డేస్ అయిపోయింది. అప్పటికి కూడా వాళ్ళ బీపీ తగ్గట్లేదు, పైకి వెళ్తుంది. సో వాళ్ళని అక్కడ నుంచి కిందికి పంపించేసాం. ఎందుకు అట్లా బీపీ పెరుగుతుంది? భయంతోనా? అట్లా అని భయం ఎవరికైనా పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మాకు కూడా పైకి కొంచెం ఆల్టిట్యూడ్కి పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం బీపీ పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ అక్కడ రెస్క్యూ చేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. అండ్ బేస్ క్యాంప్ తర్వాత రెస్క్యూ చేయడానికి చాయిసే లేదు. బేస్ క్యాంప్ వరకు చాపర్ వస్తుంది, కానీ చాపర్ లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడు డిఫెన్స్ ఏరియా అదంతా, చైనా బార్డర్ దగ్గర, అది అక్కడ చాపర్ క్రాష్ అయిపోయింది. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది సంథింగ్ ఏదో వల్ల అది అక్కడ చాపర్ క్రాష్ అయిపోయింది. సో అక్కడ చాపర్ రావడానికి కూడా వీలు లేదు అక్కడ. మళ్ళీ మాగో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 3 డేస్. మనం నార్మల్గా నడుచుకుంటూ నాన్ స్టాప్గా వెళ్ళినా కూడా 2 డేస్ పడుతుంది ఆ పాయింట్ నుంచి, క్యాంప్ 1 నుంచి. సో కాబట్టి అక్కడ రెస్క్యూ చేయడానికి అంత రిస్క్ చేయరు కదన్న. అండ్ మేము వెళ్ళిన డిఫెన్స్ వాళ్ళతో వెళ్ళినాం, వాళ్ళైతే అసలే రిస్క్ చేయరు, వాళ్ళు కొంచెం తేడా ఉన్నా కిందికి పంపించేస్తారు. అమ్మాయిని సేవ్ చేసి అన్నారు కదా, అమ్మాయిని అక్కడ మేము సమ్మిట్ క్యాంప్కి వెళ్ళాం. క్యాంప్ 1 నుంచి సమ్మిట్ క్యాంప్ టెరైన్ చాలా డిఫికల్ట్, మొత్తం గ్లేషియర్ మీద లూజ్ రాక్స్. మేము వెళ్తుంటే పైనుంచి రాళ్ళు పడుతున్నాయి మా మీద. అంటే అక్కడ స్నో మెల్టింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము ఎక్కుతున్నప్పుడు స్నో మెల్ట్ అవుతుంది, దానివల్ల ఇప్పుడు నైట్ అనుకో అన్న రాళ్ళు కొంచెం గట్టిగా అయిపోతాయి, ఆ స్నో వల్ల అదంతా అవి స్ట్రాంగ్ అయిపోతాయి, స్ట్రాంగ్ ఉంటుంది. డే టైంలో ఎండకి కొంచెం మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయినప్పుడు మా తాడు ఉంటుంది, మేము ఒక దగ్గర 90 degrees ఇట్లా జూమారింగ్ చేసుకొని వెళ్తాం. అక్కడ ఇట్లా తగిలి వెళ్ళేటప్పుడు ఇట్లా అవుతుంది కదా, అట్లా తగిలి మా కాలు తగిలి మా కింద వాళ్ళ మీద పడ్డం రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు. వాళ్ళు ఇట్లా రోప్ మీద ఉన్నారు, రోప్ మీద ఇట్లా ఉన్నారు, నా కింద ఇంకోళ్ళు, వాళ్ళ కింద ఇంకోళ్ళు, వాళ్ళకి ఇట్లా ఒక పాత్లో వెళ్తున్నాం మేము. సో అక్కడ అయితే ఘోరం ఇంకా అసలు. ఆ టెరైన్ చాలా డిఫికల్ట్ టెరైన్, మొత్తం గ్లేషియర్ అన్న. మళ్ళీ మేము ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఆ రోప్ తర్వాత ఆ పాయింట్ తర్వాత మొత్తం రోప్ కూడా లేదు ఇంకా. కొన్ని చోట్ల మాత్రం ఎక్కడైతే డిఫికల్ట్ ఉంటుందో అక్కడ మాత్రమే రోప్స్ ఉన్నాయి. అక్కడ ఏమైందంటే మేము ఇట్లా ఎక్కుతుంటే రాళ్ళ కిందికి వెళ్ళిపోతున్నాయి, ఇట్లా జారిపోతుంది కిందికి. మొత్తం కింద గ్లేషియర్ కదా, ఐస్ కదా, ఐస్ మీద రాయి ఆగట్లేదు, మెల్ట్ అయిపోయి మా కాళ్ళు పడగానే ఆ ఫోర్స్తో కిందికి వెళ్ళిపోతుంది రాయి. అక్కడ నుంచి ఆ సమ్మిట్ క్యాంప్కి వెళ్ళే లోపు ఇంకా వాళ్ళకి చాలా ఎనర్జీ మొత్తం చాలా లోజ్ అయిపోయారు. అమ్మాయి అందరూ బాగా వీక్ అయిపోయారు, చాలా డిఫికల్ట్ అయింది. అండ్ నేను వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఒక దగ్గర ఐస్ ఉంది, అంటే మెల్ట్ అయిపోయి ఆ రాళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి.
సో అక్కడ క్రావస్ ఉంది. క్రావస్ అంటే లోయల్ లాగా, అందులో పోయినా ఉంటే ఎక్కడికి తేలుతామో తెలియదు మనం. అబ్బా. సో అక్కడ మేము సమిట్ క్యాంప్ వరకు నార్మల్ ట్రెక్కింగ్ షూస్తో వెళ్తున్నాం. అంటే స్నో బూట్స్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, అవి స్నో మీద అనుకున్నా మనం మెల్లగా నడుస్తాం కాబట్టి ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టడానికి అవుతుంది. సో అందుకే మేము ట్రెక్కింగ్ షూస్తో వెళ్తున్నప్పుడు అక్కడ ఐస్ మాత్రమే మిగిలింది, రాళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి. సో ఐస్ కదా, ఆగదు కదా. సో అక్కడ రోప్ ఉంది, రోప్కి నేను క్యారాబినర్ వేసుకున్నాను కాబట్టి సేఫ్గా ఆగా దాని మీద, ఆ తాడు మీద, లేదంటే కిందికి వెళ్ళిపోయేవాడిని లోపలికి. అక్కడికి వెళ్ళిపోయేసరికి జమ్మన జారిపోయా కిందికి. వెనక లోడ్ 15 kg వరకు లోడ్ ఉంది, ఇలా తిరగలేకపోతున్నాను, ఇటు తిరగలేకపోతున్నాను. మా ముందు వాళ్ళు ఇద్దరు ముందు వెళ్ళిపోయారు, మా వెనక వాళ్ళు వెనకే ఉండిపోయారు. వాళ్ళు పైకి మా దగ్గరికి రావాలంటే ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. మా ముందు వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు కిందికి రాలు. నా ముందు ఒక అతను ఉన్నాడు, అతను నన్ను ఎంత గుంజుతున్నా నేను రావట్లేదు. నేను ఆల్మోస్ట్ 15 kg లోడ్ నాకుంది, నేను వెయిట్, అతను వెయిట్ వేసుకున్నాడు, అతను నన్ను లాగలేకపోతున్నాడు. అక్కడైతే ఇంకా దెబ్బకి గుండె 100 మీద కొట్టుకుంటాను. వా అనిపించిందా, అయ్యో లాస్ట్ టైం అయ్యేటట్టుందేమో? అదే అనుకున్నా, ఏదో అవుతుంది అనుకుంటున్నా. అంటే చాలా విల్ పవర్ ఉండాలనుకుంటా కదా, మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అయితే అయిపోయిందేమో ఇంకా అని అనుకుంటున్నా. సో తర్వాత మెల్లగా ఇట్లా నేను ఇటు తిరిగి ఇటున్నా కదా, ఇట్లా పడిపోయినా ఈ యాంగిల్లోనే. ఇట్లా బ్యాగ్ ఉంది, ఇలా తిరగలేకపోతున్నా, ఎందుకంటే బ్యాక్ వెయిట్ కదా, ఇట్లా తిరగలేకపోతున్నా. సో మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ రోప్ పట్టుకొని నేనే లేచి, అండ్ అక్కడ ఇంకోటి అంటే పై నుంచి రాళ్ళు జారి పడుతున్నాయి, ఇట్లా చేయికి దెబ్బ తగిలింది ఇక్కడ, ఇట్లా రాయి నాపుతుంటే ఆ రాళ్ళు జమ్మన జారుకుంటూ వస్తున్నాయి. నా హెల్మెట్ ఉంది, జమ్మన జారుకుంటూ వస్తున్నాయి. ఎంతైనా భయం అవుతుంది కదా, పడిపోయినాం. అదొకటి ఇదైతే పై నుంచి రాళ్ళు వస్తున్నాయి. లేచి మెల్లగా పైకి వెళ్తుంటే మెల్లగా పైకి వెళ్ళి క్యాంపులో కూర్చుంటే నైట్ ఫుల్ ఫీవర్, మస్తుగా జ్వరం వచ్చింది. అండ్ అక్కడ వాళ్ళు ఏం టాబ్లెట్స్ ఇస్తలేదమ్మా, మాతో వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వట్లేదు, అంటే పని చేయదు అంటారు, ఆల్టిట్యూడ్లో మెడిసిన్స్ పని చేయవు అని చెప్పి అంటారు. సో తర్వాత ఏమైందంటే అక్కడ మేము అన్నాం కదా అమ్మాయి, ఆ అమ్మాయి కొంచెం బాగా వాటర్ తీసుకోలేదు. మనం అక్కడ వాటర్ బాగా తాగాలి, ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది, హెడేక్ రాకుండా ఉంటుంది, కొంచెం బాగా మంచిది. సో ఆమె వాటర్ తీసుకోలేదు, సరిగ్గా ఫుడ్ తినలేదు. అక్కడ ఏముంది, మ్యాగీయే, జస్ట్ మ్యాగీయే అంతే. అంటే వేస్ట్ తిండి ఎందుకు క్యారీ చేసుకెళ్ళాలి, వెయిట్ కదా, వెయిట్ మీకు 15 kg ఉంది ఆల్మోస్ట్ వెయిట్. అందులో వెయిట్ ఏంటంటే స్నో బూట్స్ ఉన్నాయి, క్రాంపోన్స్ ఉన్నాయి, రోప్ ఉంది, హెల్మెట్ ఉంది, ఇంకా మా స్లీపింగ్ బ్యాగ్ ఉంది, మ్యాట్రిస్ ఉంది, అవన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కలిపి ఇంత వెయిట్ ఉన్న తర్వాత ఏదో తిండి ఏదో ఒకటి తీసుకుపోయినాం అనుకో, అది ఇంకా వెయిట్ కదా. సో అదంతా వేస్ట్, అంతా తీసుకపోలే. మ్యాగీస్ చిన్నవి రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది కదా, అది తీసుకుపోయినాం. తర్వాత ఆమె ఏం తినలేదు. నైట్ ఆమె కొంచెం బాగా వీక్ ఉందని చెప్పేసి అన్నారు. మేము నైట్ 11 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం సమ్మిట్కి. ఆమె ఒక్కతే ఉండిపోయింది క్యాంప్లో. సబ్మిట్ చేసి వచ్చినాం. మార్నింగ్ 6 o'clock వాళ్ళు చెప్పిన టైం కంటే ముందే రీచ్ అయినాం మేము. సబ్మిట్కి ముందే అయిపోయింది మా సబ్మిట్. ఫోటో తీసుకున్నాం, కిందికి వచ్చేసినాం. 9 వరకు కిందకి రీచ్ అయిపోయినాం మేము. రీచ్ అయిపోయి అక్కడ ఇంకా ఆ అమ్మాయిని చూస్తే లేవట్లేదు. ఆ అమ్మాయి అసలు అన్కాన్షియస్ అయిపోయింది. లేవట్లేదు ఆ అమ్మాయికి, మనం ఏం చెప్పినా అర్థం కావట్లేదు, లేచి నిలబడే పొజిషన్లో కూడా లేదు. సో ఆమెను ఎట్లయినా ఇంకా మనం ఎత్తుకెళ్ళాలి కిందికి. ఎత్తుకెళ్ళాలంటే ఇంకా ఆ రూట్ చూస్తే ఇంకా నార్మల్గా వెళ్ళడమే భయం వేస్తుంది నాకు. సమ్మిట్కి వెళ్ళేటప్పుడు కూడా కిందికి ఎట్లా వెళ్ళాలి అనే భయం మైండ్లో ఉంది. కిందికి ఎట్లా వెళ్ళాలి, ఆ టెరైన్ అంత డిఫికల్ట్ టెరైన్ అన్న. జమ్మని జారిపోతున్నాం అదొక భయం. అయితే నేను వెళ్తున్నా ఎవ్రీ సెకండ్ కూడా పైన ఎక్కడి నుంచి ఏ రాయి వచ్చి పడుతుందిరా నాయన అని చూసుకుంటా పోయినా. ఎట్లా అంటే మనం వెళ్తున్నప్పుడు ఇట్లా ఇంత పెద్ద కొండ ఉంది, అవన్నీ లూజ్ రాక్సే, అవి పట్టమని ఊడిపోయి వస్తున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఊడిపోయి వస్తున్నాయి, పడుతున్నాయి. ఇంకా ఆ రాళ్ళు చూసుకొని ఎక్కాలా, కింద దారి చూసుకొని ఎక్కాలా, కిందికి దిగాల, అదొకటే భయం ఉంది. అండ్ దాని తర్వాత అక్కడ 90 degrees అని చెప్పాను చూడు, అది మనం వెళ్ళేటప్పుడు జుమారింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు పైనుంచి ఏ రాయి వచ్చి పడుతుందో అని అదొకటి, అదే తిరుగుతుంది నా మైండ్లో. సమ్మిట్కి వెళ్ళేటప్పుడు సమ్మిట్ రూట్ చాలా బాగుంది, కొన్ని చోట్ల డిఫికల్ట్ అనిపించినా కూడా చాలా బాగుంది. మేము బాగానే వాళ్ళు చెప్పిన టైం కంటే మేము ముందే రీచ్ అయినాం. అంటే ఇంత టైం ఉంటుందన్న, ఈ టైంకి ఈ పాయింట్ వరకు రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వకపోతే బ్యాక్ వచ్చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ బాగా ఎండ వచ్చింది అనుకో అన్న, స్నో బాగా మెల్ట్ అయింది అనుకో, కిందికి దిగడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము వాళ్ళు చెప్పిన టైం కంటే ఆల్మోస్ట్ మేము 7 o'clock అలా మా సబ్మిట్ అయిపోయింది. 6:30 వరకు రిటర్న్ వచ్చేసారు. 9 వరకు కిందికి వచ్చేసాం. ఆ అమ్మాయిని సేవ్ చేశారా మరి?
కిందికి తీసుకొచ్చాం మళ్ళీ మన తెలుగు అమ్మాయి. ఓకే. ఇంకా అక్కడ అమ్మాయి ఎక్కడ? హైదరాబాద్. మన ఇంకా వాళ్ళందరూ మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కిందికి. వాళ్ళు లేరు. నేను ఇంకా షెర్ప ఇంకొక తెలుగు పర్సన్ ఉందా, మేము ముగ్గురమే ఉన్నాం. మేము ముగ్గురం ఉండిపోయినాం. అంటే నేను అమ్మాయి ఉన్నా, అమ్మాయి ఉంది. ఇంకా మాతో పాటు వాళ్ళు మాకు సపోర్టింగ్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చారు, వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈమెను ఎట్లయినా ఇప్పుడు కింద తీసుకుపోవాలంటే వాళ్ళు కొద్దిసేపు మోసి వాళ్ళ బ్యాగ్ మేము మోసి, సో అట్లా మెల్లమెల్లగా కిందికి తీసుకొని పోయినాం. పొద్దున ఎప్పుడు మేము 12కి అట్లా స్టార్ట్ అవుతే రాత్రి 10కి కింద రీచ్ అయినాం మేము. అది ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్లో కిందికి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకొంచెం సీరియస్ అయి ఉంటే ఇబ్బంది లేదు కదా అమ్మాయికి చాలా. అంతే, ఇంకా నైట్ వరకు ఉంచుంటే ఇంకా అంతే, ప్రాణాలు కూడా దక్కేవి కాదు అసలు. ఎట్లంటే మనం కింది తీసుకుపోయినాం అనుకో ఆ పర్సన్ని బాగా యాక్టివ్ అవుతుంది అన్న. జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మొన్న సెప్టెంబర్ 19కి మేము సబ్మిట్ చేసాం, సెప్టెంబర్ లాస్ట్. ఓకే. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ కంటిన్యూ చేయడానికి రెడీగా ఉందా, వదిలేసిందా? కంటిన్యూ చేస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు అక్కడ ఆ పాయింట్లో ఆమెకు ఆ ఆల్టిట్యూడ్లో ఇది అవ్వలేదు. అండ్ ఇంకోటి మేము కిందకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ఓకే నార్మల్ అయిపోయింది. అంటే మనం పైన ఉన్నప్పుడు అట్లా ఉంటాం, లో ఆల్టిట్యూడ్కి వస్తూ ఉంటే నార్మల్ అయిపోతూ ఉంటారు. ఆమె బేస్ క్యాంప్ తీసుకపోయి ఇంకా ఏ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, నార్మల్ బాడీ అడ్జస్ట్ అయిపోయింది. మీరు ఇప్పటివరకు ఎక్కిన దాంట్లో ఏది ఎక్కువ టైం పట్టింది మీకు? ఇదే మౌంట్ గోరీచన్. దీంట్లో నేను యంగెస్ట్ పర్సన్ టు సబ్మిట్ మౌంట్ గోరీచన్. నేను ఎంత టైం పట్టింది? ఇది మాకు స్టార్టింగ్ డే నుంచి 33 days ఇది, కానీ మేము దీన్ని 23 సంథింగ్ ఆ డేస్లో కంప్లీట్ చేసేసాం. అంటే విండో ఓపెన్ ఉంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ విండో ఓపెన్ లేదు, కొంచెం వెదర్ బాగాలేదు. అంటే సీజన్ అంటూ ఉంటుందా అలా చేయడానికి? అంటే ఏ సీజన్ బెటర్ అయి ఉంటుంది? అంటే మేము సెప్టెంబర్లో బెటర్ అని అప్పుడు వెళ్ళాము. అప్పుడు నార్మల్గా చాలా మంది అయినా అదే టైం ఎక్కుతారు. లేదన్న, ఇప్పుడు సెప్టెంబరే లాస్ట్ మంత్. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఈ మంత్స్లో ఉండదు, ఎందుకంటే స్నోఫాల్ అవుతుంది. సో ఇప్పుడు ఉండదు. మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని. ఓకే. ఇప్పుడు ఆ 23 days అంటే డే టైంలోనే ఎక్కుతారు, నైట్ టైం ఎట్లా? సమ్మిట్కి నైట్ టైం వెళ్తాం. సమ్మిట్ లాస్ట్ డే నైట్ టైమే వెళ్తాం, నైట్ వెళ్తాం. అండ్ ఎందుకు నైట్ వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? వెదర్ కూల్గా ఉంటుంది కదా, వెదర్ కూల్గా ఉంటుంది. అండ్ డే టైం అనుకో స్నో మెల్ట్ అవుతూ ఉంటుంది, నైట్ టైం కొంచెం బాగా సేఫ్ అని చెప్పేసి నైట్ టైం వెళ్తాం. అంటే పీక్ లాస్ట్ సమ్మిట్ పుష్ అంటారు దాన్ని, అది మాత్రం నైట్ టైం వెళ్తాం. ఇంకా నార్మల్గా ఇప్పుడు మన జాతీయ అది ఎందుకంటే నైట్ మొత్తం ఎక్కుతాం, ఎక్కడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నైట్ మొత్తం ఎక్కుతాం. నైట్లో మనం మార్నింగ్ వరకు రీచ్ అయిపోయినాం అనుకో, మళ్ళీ 10-11 ఆ టైం వరకు కిందికి వచ్చేస్తాం. ఇంకా ఎక్కువ టైం అయిందనుకో స్నో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. డే టైం అనుకో ఎక్కలేం, స్నో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం అప్పుడు ఎక్కడానికి అవ్వదు. సో కాబట్టి నైట్ టైం ప్రిఫర్ ఎక్కువ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు 23 days అంటే మనకు రెగ్యులర్గా ఉన్న అవి డైలీ యాక్టివిటీస్ ఎలా ఇబ్బంది కదా మరి? ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని చోట్ల నార్మల్గా గుంతల్లా తీసుకొని అందులో చేస్తాం. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇట్లా కొన్ని చోట్ల కవర్ లాగా పెట్టేసి మనం వేస్టేజ్ కూడా తీసుకొని కిందికి వచ్చేస్తాం మీతో పాటే. చాక్లెట్ పేపర్ కూడా వదిలేము అక్కడ, కొన్ని చోట్ల కిందికి తీసుకొచ్చేస్తాం ఏదైనా. ఇంకా విన్సన్లో అయితే ఇంకా ఘోరం అసలు, చాక్లెట్ పేపర్ ఒక్కటి కూడా మిగలకూడదు. అక్కడ కొన్ని కంపెనీస్ మాత్రమే తీసుకెళ్తాయి, ఇన్ని కంపెనీస్ అనే ఉంటాయి, 8 ఎంతో, వాటితోనే వెళ్ళాలి ఎవరైనా సరే. ఎవ్రీ కంపెనీకి ఈ ప్లేస్ అని ఉంటుంది వాళ్ళకి, ఆ ప్లేస్లో వాళ్ళే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ సామాన్లు అక్కడే పూజ చేసి వచ్చేస్తారు వాళ్ళు, ముంతలా తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ తీసుకొని రావాలి, అక్కడ ఉంచేస్తారు. ఇప్పుడు అన్న ఎవ్రీ టైం యూజ్ అయ్యే సామాన్లు ఉంటాయి కదా అన్న, కొన్ని చైర్స్ స్టూల్స్ చిన్న చిన్నవి ఉంటాయి చూడు, అవి కింద తీసుకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం ఎందుకు, అవి అక్కడే పెట్టేస్తారు వాళ్ళు. అక్కడే పెట్టేసి దాన్ని చిన్న ఫ్లాగ్ పెట్టేసి వచ్చేస్తారు. ఇప్పుడు షిఫ్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు జెంట్స్ అంటే అబ్బాయిలు అంటే ఓకే, అమ్మాయిలు కూడా క్లైమ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా మరి? ఎవరైనా సేమ్ అన్న, అంతే ఎవరైనా. అంటే కొన్ని వాళ్ళకి ఎట్లా చేస్తారంటే ఇప్పుడు క్యాంప్ 1 తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఏం ఉండదు, అబ్బాయిలు ఇటు వెళ్ళిపోతారు, అమ్మాయిలు అటు వెళ్ళిపోతారు, అంతే. ఇప్పటివరకు చాలామంది ఎక్కారు ఎవరెస్ట్ కానీ మిగతా పర్వతాలు కానీ, వాళ్ళకి మీకు అంటే తేడా ఏంటి? వాళ్ళకంటే ఇంకా బెటర్గా చేయాలని ఉందా? నేను అన్న మౌంటైనరింగ్ మనం గొప్ప ఇది అని కాదన్న, మనం ఒకటి 7 continents 7 high peaks క్లైమ్ చేసి మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ ఎగరవేయాలని ఒక డ్రీమ్తో నేను ఇవన్నీ చేస్తున్నా. ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే
బెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి వెళ్ళే ముందు. అండ్ మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, మనం ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండాలి. నైట్ అంతా పడుకోకుండా ఎక్కుతూ ఉండాలి. కొన్నిసార్లు వెదర్ బాగాలేకపోతే 3-4 days ఒక క్యాంప్లోనే ఉండాల్సి వస్తుంది. సో మనం మెంటల్గా కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎవ్రీ సెకండ్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం నైట్ సమ్మిట్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ కూర్చోకూడదు, ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు. ఎక్కువ రెస్ట్ తీసుకుని నిద్రలో అలాగా నిద్ర ఉండదు. రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది ఎక్కువ అంటే బాడీ ఫ్రీజ్ అయిపోతుంది కదా అన్న. ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాం అనుకో అన్న, మన బాడీ హీట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కొంచెం హీట్గా ఉంటుంది బాడీ. ఆగిపోయామనుకో అలానే చాలాసేపు మన హ్యాండ్ ఫ్రీజ్ అయిపోవడం, చేతులు గట్టిగా కాళ్ళు గట్టిగా అయిపోవడం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆగకపోవడం మంచిది. ఎవ్రీ సెకండ్ మనం కొంచెం యాక్టివ్గా ఉండాలి మౌంటైన్స్లో. అంటే ఇప్పుడు ఈ మౌంటైనరింగ్ అంటే పర్వతాలు ఎక్కడమే ఒక కెరియర్గా తీసుకుంటే ప్యాషన్తో పాటు నెక్స్ట్ మీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు నువ్వు అనుకున్న 7 పర్వతాలు కూడా ఎక్కేసావు అనుకో, వాట్ నెక్స్ట్? అంటే నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవుతానన్నా. నేను నా వరకు అయితే నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవుతాను. అండ్ ఇంకా వేరే వాళ్ళంటే మనం ఒక అడ్వెంచర్ అకాడమీ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడ్వెంచర్ గురించి నేర్పచ్చు, అది ఒకటి ఉంటుంది. లేదనుకుంటే ఇన్స్ట్రక్టర్గా చేసుకోవచ్చు. మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో ఇన్స్ట్రక్టర్గా చేసుకోవచ్చు. వాళ్ళకి ప్యాషన్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే అందరూ దీంట్లో నెక్స్ట్ మీ తర్వాత వాళ్ళు పిల్లలు కానీ వీళ్ళందరూ దాన్ని తీసుకోవాలంటే ప్యాషన్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? దీంట్లోనే కాదన్న, దీంట్లోనే మోస్ట్లీ చాలా మందికి అవేర్నెస్ లేదన్న. అండ్ కొంతమంది ఏంటంటే దీంట్లో నేను చూసినంత వరకు అయితే పేరెంట్స్ ఫోర్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది చిన్నపిల్లల్ని రికార్డ్ అని చెప్పేసి పిల్లల్ని ఫోర్స్ చేసి తీసుకొస్తారు. నేను చూసిన దాంట్లో చిన్న చిన్న పిల్లలు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎవరెస్ట్ బేస్ క్యాంపు అలా చేయించారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్, ఇష్టం లేకపోయినా తీసుకొస్తారు. ఇష్టం లేకపోయినా అలా పుష్ చేస్తారు. దాంట్లో పుష్ చేస్తారు. ఇలా రికార్డ్ కోసం అయితే వెళ్ళకూడదన్న. రికార్డ్ అని చెప్పి మాత్రం వెళ్ళకూడదు. రికార్డ్ అని చెప్పి మన లైఫ్ని రిస్క్లో పెడితే ఇంకా అక్కడ దాన్ని ఒక ప్యాషన్తో చేయాలి. దాన్ని ఇలా ప్రేమిస్తూ చేసామనుకో మనకి ఈజీ అనిపిస్తుంది. అది నీకు ఇష్టం లేకపోయినా కూడా దాన్ని రికార్డ్ కోసం చేసామనుకో అక్కడ ఏం యూజ్ ఉంటుంది? మన లైఫ్ రిస్క్లో పెట్టి చేయలేం కదా. లైఫ్ రిస్క్లో పెట్టాం కదా అక్కడ, లైఫ్ కదా. చాలామంది కూడా రికార్డ్ కోసం అని చెప్పి ఎక్కుతూ ఉంటారు. చాలామంది చచ్చిపోతూ ఉంటారు. చాలా చాలా చిన్న ఏజ్లోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావు. అంటే లైఫ్ని రిస్క్లో పెట్టి ఏదో ఒకటి చేయాలి అన్నట్టు చేసావు. కానీ నీ జనరేషన్ వాళ్ళు చాలామంది పిల్లలు చూస్తుంటే, అందరు కాదు కొంతమందినైనా ఈ ఫోన్లు ఎక్కువగా వాడడం కానీ, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం, రీల్స్ ఇలాంటివి చేయడము, కొంతమంది ప్రేమ పేరుతో తిరగడం కూడా ఉంది. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తావు? సీరియస్నెస్ కెరియర్ మీద కానీ లైఫ్ మీద కానీ. ఇప్పుడు మనం సెటిల్ ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ ఏజ్ ఇప్పుడే ఏది చేయాలనుకున్నా. అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ రీల్స్ చేయడం. నీకని కాదు, అంటే నేను నార్మల్గా చెప్తాను, చాలామందికి కూడా అవేర్నెస్ లేదన్న. ఇప్పుడు మా తండాలోనే చూసుకుంటే, మా ఊర్లోనే చూసుకుంటే చాలామంది పిల్లలకి అవేర్నెస్ లేదు. సో ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు పేరెంట్స్ చెప్పినా కూడా చచ్చిపోతాం ఇది అది అని చెప్పి బెదిరించడం. సో ఇలాంటివి బాగా చేస్తున్నారు. కాబట్టి మనం లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో ఇది చేస్తే మీకు ఈ ఫ్యూచర్ ఉంటుంది, ఇలా చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఒక 10 మందిలో ఇద్దరైనా మారుతారు కదా. సో లైఫ్లో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కష్టాలకే ఇదైపోతూ ఉంటారు. అంటే గివప్ ఇచ్చేస్తారు. ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ కదా, ఎవరికైనా వస్తూ ఉంటాయి. ఏ ఫీల్డ్లో అయినా, ఏ స్పోర్ట్లో అయినా, ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఒక ఫేస్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే డెఫినెట్గా అచీవ్ చేస్తాం. ఇప్పుడు నన్ను చూసుకుంటే, నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర రూపాయి లేదు. సో మా పేరెంట్స్ చాలా పూర్. నేను ఎక్కడ కూడా నెగిటివ్ నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎందుకు చేయడం మీద అని చెప్పి నాకు చాలామంది చెప్పారు, డబ్బులు లేవు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు చేయాలి, నీకెందుకు ఇవన్నీ అని చెప్పేసి. సో నేను ఎక్కడ కూడా గివప్ అవ్వలేదు. ఇప్పుడు వాడికి నచ్చకపోతే ఇంకెవరైనా, ఇప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ చేశారనుకోండి, ఏదో తప్పు పని చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కదా. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది గవర్నర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో మనం ముందుకెళ్తూ ఉంటే ఎవరో ఒకరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మిగతా రిలేటివ్స్లో కానీ, మనకి ఎందుకు ఇవన్నీ డబ్బున్నోళ్ళు చేసి ఇప్పుడు ఎవరన్నారా మాట అలాంటి అంటే వినిపించాయి కామెంట్స్ నీకు? వినిపించాయి. ఎంకరేజ్ చేయకుండా కొంచెం కిందికి లాగడానికి ప్రయత్నం చేయడం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఈర్ష్య అన్న. ఎవరికైనా మన మీద ఈర్ష్య అనేది కలిగితేనే ఆ వర్డ్స్ వస్తాయి. ఓకే.
సో వాడికి నచ్చలేదని చెప్పేసి నాకు నచ్చింది నేను ఎందుకు వదిలేసుకుంటాను, నేను చెప్పింది వాడు వదిలేసుకోడు కదా. అంతే కదా. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, ఏదైనా కావచ్చు అది. సో మనం ఏదో తప్పు అని చేయట్లేదు, ఒక మంచి కాజ్ మీద ముందుకు వెళ్తున్నాం. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకని అనుకుంటా. సో డెఫినెట్గా ఇది అచీవ్ చేయాలి, వాళ్ళకి చూపించాలి అనే డ్రీమ్తో ముందుకు వచ్చి నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. ఆ రోజు నేను అక్కడ గివ్ అప్ ఇచ్చేస్తుంటే ఈ రోజు ఇక్కడ దాకా మీ ముందు కూర్చునేవాడిని కాదు కదా. ఓకే, ఇప్పుడు నీకంటూ ఒక అవగాహన వచ్చింది, అంటే దేశం గురించి కానీ ఒక ప్యాషన్తో ఏదో ఒకటి చెయ్యాలి, అది దాని నోబుల్ కాజ్ లాగా ఉండాలి ఏదైనా. ఇప్పుడు చాలామంది మీ తండాల్లో కానీ మిగతా చోట్ల కానీ పిల్లలు కొంచెం వేరే దారి పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అంటే మీ తండాలో చూసుకుంటే ఎలాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని అవేర్నెస్ కోసం? చాలా స్కూల్స్కి వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్కి, చాలా బ్యాక్గ్రౌండ్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న స్కూల్స్కి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో అండ్ లో బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు చదువు జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అండ్ ఇలా ఆ స్కూల్స్కి వెళ్ళాను నేను, చాలా స్కూల్స్కి. అక్కడ వాళ్ళకి చెప్పాను స్పోర్ట్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పాలంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడే స్కూల్స్లో స్పోర్ట్స్ పీరియడే లేదు, వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవగాహనే లేదు. సో అండ్ చాలామంది ఇలా చాలా జెడ్పిహెచ్ఎస్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి నేను వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను ఇలా. ఇప్పుడు 10 మందిలో ఒక 2 మారినా చాలా అనుకొని వెళ్ళి నేను చాలా స్కూల్స్కి వెళ్ళి చెప్పాను ఇలా స్పోర్ట్స్ సైడ్ రండి, స్పోర్ట్స్ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్లా, స్టడీతో పాటు స్పోర్ట్స్లో కూడా ఉండాలి యాక్టివ్గా అని చాలామంది పిల్లలకి చెప్తూ ఉన్నాను. అండ్ మా ఊళ్ళో కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళందరూ కూడా చాలామంది మోస్ట్ ఆఫ్ సినిమాలు చూసి కొంచెం తాగడం, డీజేలు, క్యాటరింగ్స్ ఇలాంటివి చేసి చాలామంది అదే లైఫ్ అనుకొని బతికేస్తున్నారు. సో వాళ్ళు రియల్ లైఫ్లోకి రావట్లేదు. ఓకే, ఇప్పుడు సరే ఈ మౌంటైన్ పక్కన పెడితే ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చేస్తున్నాను. ఎక్కడ? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లోనే వనస్థలీపురంలో. అది కంటిన్యూ చేస్తూనే స్టడీస్ కంటిన్యూ చేస్తూనే ఇది చేస్తున్నాను. అవునవును. ఓకే, గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నావు? నీలాంటి యంగ్ జనరేషన్కి ముఖ్యంగా నీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను? అన్న నాకే అని కాదన్న, ఎవరికైనా సరే ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చాలా, ఏది చేయాలన్నా ఫైనాన్షియల్గా ఉండాలి కదన్న. సో గవర్నమెంట్ నాకు ఇప్పుడున్న గవర్నమెంట్ కొంత హెల్ప్ చేశారు. సో నాలానే చాలా అందరికి కూడా ఇలా హెల్ప్ చేస్తే ఎవరెస్ట్ ఎక్కడానికి నీకు ఇంకా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంకా చాలా కావాలి. సో ఇప్పుడైతే కొంతవరకు గవర్నమెంట్ చేసింది. సో ఇంకా నేను కొంత ట్రై చేస్తున్నాను, ఒక 20 lakhs వరకు నేను అరేంజ్ చేసుకున్నాను అండ్ కొంత గవర్నమెంట్ చేసింది. సో ఇప్పటి వరకు ఎక్కిన 3 మీద కూడా జాతీయ జెండాని అలా పట్టుకొని చూపిస్తూ ఉంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది ఫైనల్గా ఒక ఆన్సర్? అది ఏంటంటే అన్న, అది మనం మాటల్లో చెప్పలేమన్నా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎంత కష్టపడి ఎక్కినా మన లాస్ట్ ఎక్కేసే మూమెంట్కి అంత మర్చిపోతాం అన్న. ఆ వ్యూ చూసి ఆ ఇండియా ఫ్లాగ్ రిప్రజెంట్ చేసినప్పుడు ఆ మూమెంట్లో మనం ఎంత కష్టపడి వెళ్ళినా కూడా అవి ఏవి గుర్తుండవు మనకి. నేను ఎల్బ్రోస్ వెళ్ళినప్పుడు మేము ఒక దగ్గర ఇక ఒక 200 meters ఉంటుంది అన్న, ఇట్లుంటుంది అది కర్వ్డ్ షేప్లో. ఇటు సైడ్ మౌంటైన్ అన్న, ఇటు సైడ్ లోయ కిందికి బాగా స్నోఫాల్ అయిందన్న. విండ్ ముందు నుంచి వస్తుంటే మేము ఎగిరి బయటికి కిందికి ఇలా వెనక పడుతున్నాం. ఆ విండ్ వచ్చినప్పుడు కింద పడుకోవాలి ఇట్లా, మళ్ళీ విండ్ వెళ్ళిపోగానే లేచి ముందుకు వెళ్ళాలి. నేను మా షెర్పాకి చెప్పా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా ముందుకు వెళ్దామా? లేదు ముందుకు వెళ్ళాలి డెఫినెట్గా అని చెప్పి అంటాడు. కొద్దిసేపు ఆగు, మరి ఆగి ముందుకు వెళ్దామంటే అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం, రష్యన్స్కి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. ఏమైనా మనం కమ్యూనికేషన్ కింద ఉన్నప్పుడు అయితే మేము ఫోన్లో ట్రాన్స్లేటర్లో చూపించి మేనేజ్ చేశా. కానీ అక్కడ సైగలే ఇంకా అంత. ఆగు అంటే ఆగడు, వాడికి అర్థం కావట్లేదు. వాడికి నాకు తాడు కట్టేసుకున్నాడు, ఇట్లా ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతున్నాడు. నాకేంటంటే అంత అడ్వెంచర్గా అయితే అదే ఫస్ట్ నాకు. అలా ఇటు చూస్తే ఇటు మౌంటైన్ పైకి ఎక్కలేము, ఇటు చూస్తే కింద లోయ, ఇంకా మళ్ళీ ముందు నుంచి విండ్ వస్తుంది. అసలు అక్కడ అనిపించిందన్న ఇక్కడ నుంచి ఇంకా మా టీం వాళ్ళు మా వెనక కూడా ఇంకో వేరే టీం వచ్చింది, రష్యన్సే వాళ్ళు అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఇది వద్దు ఇంకా ఈరోజు సబ్మిట్ అవ్వదని చెప్పేసి. ఎందుకంటే ఎల్బ్రోస్లో వెదర్ బాగాలేనప్పుడు వెళ్తే అది కొంచెం రిస్కీ అన్న, చాలా రిస్కీ. సో అందుకని వాడు ఆపలేదు. ఇంకా వెళ్ళాం, కొంచెం ముందుకు వెళ్ళాం. ఆ పాయింట్ క్రాస్ చేసుకున్న తర్వాత విండ్ మొత్తం అంటే వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. సో అలా మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోయాం. ఎంత స్ట్రగుల్ అయిందంతా కూడా మనం పైకి వెళ్ళి ఇండియా ఫ్లాగ్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇదంతా మర్చిపోయాం. అంత బ్యూటిఫుల్ మూమెంట్ అది, మనం మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ యశ్వంత్, నీ వాల్యుబుల్ టైంని తీసుకొచ్చి మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు, అలాగే నీ టార్గెట్ని కూడా వీలైనంత త్వరగా నువ్వు రీచ్ అవ్వాలని, మన దేశం పేరు అలాగే మన మహిబాద్ జిల్లా పేరు కూడా నువ్వు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. చూశారు కదా, మన గిరిజన బిడ్డ ఎక్కడో మారుమూల తండా నుంచి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఒక బలమైన సంకల్పంతో ఉన్నాడు. ఈ గిరిజన బిడ్డకి చాలామంది ఆ జాతిలో ఉన్నవాళ్ళు, ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అందించాలని ఐటీఎం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి బలమైన సంకల్పం ఉన్న ఒక యువతని ఖచ్చితంగా ప్రోత్సహించి దేశ ప్రతిష్టను అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.